ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన మనం ఒక సంతోషకరమైన గొప్ప పండుగను జరుపుకుంటున్నాం. ఇది విశ్వాసులుగా క్రైస్తవులుగా మనకి సంతోషకరమైనటువంటి పండుగ. ఎందుకంటే క్రిస్మస్ జరుపుకున్నాం, యేసు ప్రభు వారి యొక్క జననము జరుపుకున్నాం, సంతోషించాం. క్రిస్మస్ జరుపుకున్న తర్వాత అంటే యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయన తన ప్రాణమును పెట్టకపోతే మనుషులకు విలువ రాదు, రక్షణ లేదు. అందువలన యేసు ప్రభు వారు మరణించినటువంటి, తన ప్రాణమును అర్పించినటువంటి ఈ గొప్ప పండుగ గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు అంటే, మంచి శుక్రవారం. అన్ని శుక్రవారాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి, కానీ ఈరోజు మంచి శుక్రవారం అని ఎందుకు అన్నారు అంటే, యేసు ప్రభువారు తన ప్రాణమును పెట్టిన రోజు గనుక, పాపికి రక్షణ దొరికిన రోజు గనుక ఇది మంచి శుక్రవారం అయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనమందరము చేరాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటలు అతి శ్రేష్టమైనవి, ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభువారు సిలువ చేతికి ఇచ్చిన దగ్గర నుండి మార్గమధ్యలో మాట్లాడారు. మార్గమధ్యలో మాట్లాడాడు కొన్ని మాటలు. అయినను ఆ మాటల కంటే కూడా విలువైనటువంటివి సిలువలో పలికిన మాటలు. అందువలన క్రైస్తవులందరూ కూడా సంఘాలన్నిటిలో ఆ 7 మాటల వివరణ ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే రోజు మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటివి. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు గడిచిన రాత్రి అంతా ఎక్కడా కూడా ఆయనకి గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు, ఎక్కడా కూర్చోపెట్టలేదు. ఒక నిమిషము కూడా విశ్రాంతి లేదు ఆయనకి. గెత్సేమనే తోటలో నుండి వేదనపూరితమైనటువంటి ఆ పరిస్థితులు మనము గడిచిన వర్తమానంలో విన్నాం. శ్వేతరంధ్రములలో నుండి రక్తము బయటికి రావడం, అక్కడి నుండి ఆయన ఈడ్చుకొని వచ్చారని మనం చదువుతున్నాం. కైపా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారందరూ చుట్టూ చేరి ఆయన మీద నేరారోపణ చేశారు. ఏమిటి ఆ నేరారోపణ అంటే, యేసు ప్రభు వారికి సిలువ వేయడానికి కావలసిన నేరములో ఆయన మీద మోపారు. అబద్ధపు సాక్ష్యములో ఆయన చెప్పింది ఒకటి, దాని అర్థం వేరుగా తీసుకున్నారు. ఏమిటి ఆ 2 నేరములు అంటే, మొదటిది దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో అయినా కడతానన్నాడు ఒకటి. రెండవది దేవుని కుమారుని నేను అని చెప్పాడు. సర్వశక్తిని కుడి పార్శ్వమున నేను కూర్చొని ఉండడం మీరు చూస్తారు, మెగారుడయి వేవేల దూతలతో నేను రావడం మీరు చూస్తారు అని చెప్పాడు. ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకున్నాడు. ఇక మనకి సాక్ష్యం లేదు, ఇది ఒక్కటి చాలు అనుకుండా బయలుదేరి పిలాతు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఏదైతే ఆయన మీద నేరం మోపారో అవి ప్రక్కన పెట్టి, ఇప్పుడు రాజుకు కోపం రావాలి గనక, రాజుకి ఇంకా ద్వేషాన్ని పెంచాలి గనక, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, కైసరుకు పని ఇవ్వద్దు అన్నాడు, నేనే రాజుని అన్నారు. మాట మార్చేశారు. చూడండి, ఒక నిర్దోషిని దోషిగా సృష్టించడానికి, ఒక పరిశుద్ధుని పాపిగా చేయడానికి ఆయనని ఎలా ఆ శిక్ష విధించి ఆయన మీద ఎన్ని నేరములు మోపుతున్నారో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుని దగ్గరేమో దేవుని కుమారుని అన్నారు, దేవాలయమును పడగొట్టి 3వ దినమున కడతానన్నారు. ఇప్పుడేమో ఇక్కడ రాజు దగ్గరికి వచ్చేసరికి ఆ పదాలు మార్చేశారు. వెంటనే పదవులు మార్చి వెంటనే ఈయనే రాజు అంటున్నాడు.
ఈయనే కైసరుకు పనియొద్దన్నాడు. ప్రజలను పురికొలిపాడు, రేపుతూ తిరుగుబడడానికి చేశాడు అన్నాడు. దేశానికి, ప్రభుత్వానికి, రాజులకు తిరుగుబడేటట్లు చేశారని చెప్పుకొచ్చాడు. అలాగున ఆయన మీద నేరారోపణ చేశారు, కొరడాలతో కొట్టారు, ముండకిరీటం పెట్టారు. ఈ రాత్రి అంతా అన్యాయపు తీర్పులు తీర్చారు ఆయనని. ఇప్పుడు ఇందాక మీరు పాడారు కదా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను అనుభవించాడు. నేరము చేయని ఆయన నేరస్తుడిగా చిత్రీకరించబడ్డాడు. ఇవన్నీ మనము ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, పరిశుద్ధులను అపవిత్రులుగా ప్రపంచానికి చూపిస్తున్నారు, నిర్దోషులను దోషులుగా చూపిస్తున్నారు. ఇవన్నీ మన కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగున ఆ దినాల్లో శిలువ శిక్ష ఉంది. శిలువ శిక్ష యేసు ప్రభు వారితో ప్రారంభం అవ్వాలా శిలువ శిక్ష. అంతకు ముందు కూడా శిలువ శిక్ష ఉంది. కానీ యేసు ప్రభు వారి సమయం నుండి కొరడా ఆకారం మార్చారు, శిలువ ఆకారం మార్చారు. కొరడాలు ఉన్నాయి, కానీ ఈ త్రాళ్లతో చేసే కొరడాలు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి అవి చర్మము నారతో చేసినవి. దానికి ఎముకలను పెట్టారు, శేషపు గుండ్లను పెట్టారు. అలాంటి కొరడాలతో కొడితే శరీరం మీద నాటుకుపోద్ది, లాగితే చర్మం అంతా చీల్చుకుపోతుంది. అలాంటి కొరడాలు అంటే వారి కక్షను తీర్చుకోవడానికి ఇంతగా ప్రభు మీద పగమించుకున్నారు. రెండవది సిలువ ఉంది, అప్పటికే సిలువ శిక్ష ఉంది. అయితే ఆ సిలువ శిక్ష ఎలా ఉంటుందంటే, సిలువ ఆకారం ఇంగ్లీష్ అక్షరాల్లో టీ ఆకారంలో ఉంటుంది. దానికి కాళ్ళ దగ్గర ఒక చెక్క పెడతారు, చెక్క మీద నిలబట్టి ఆ దోషిని చేతులు కాళ్ళు కట్టేసి సిలువ మీదకి ఎత్తుతారు. ఆ సిలువ మీద అతను ఎన్ని రోజులు ఉన్నా సరే చివరికి అక్కడ చనిపోవాల్సిందే. మేకులతో కొట్టరు, సిలువ తాళ్లతో కడతారు. ఒకవేళ ఆదివారం రోజున అతన్ని సిలువ చేస్తే అతను శుక్రవారం వరకు కొన ఊపిరితో ఉంటాడు. అలాగనే ఎందుకు, ఒక రోజంతా ఇలా చేతులు చాపుకొని ఉన్నారనుకో, ఒక రోజంతా నువ్వు కూర్చోకుండా నిలబడే ఉన్నావు అనుకో, నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, అలాగనే 6వ రోజు కూడా సిలువ మీదే ఉంటే కొన ఊపిరితో ఉంటారు. మరొకటి ఏంటంటే, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ అడవిలో తిరుగుతున్నటువంటి మనుషులు తినే పక్షులు ఉంటాయి పాలస్తీనా దేశంలో. ఆ పక్షులు మనిషి బ్రతికి ఉండగానే పొడుచుకొని తినేస్తాయి. వాటి ముక్కులు ఇలా ఉంటాయి, అలా పొడిచి ఇలా లాగేస్తాయి చర్మాన్ని, కండల్ని. ఆ పక్షులు ఎముకలతో సహా మింగేస్తాయి, ఎముకలను కూడా పీక్కగలవు. యూట్యూబ్లో చూడండి, అలాంటి పక్షులను పెంచుతున్నారు. ఇప్పటికీ సౌదీలో పెంచుతున్నారు. ఎంత పెద్ద ఎముకిస్తే అది అలానే మింగేస్తుంది. పక్షి, జంతువులు కాదు, ఒక పక్షి. అలాంటి పక్షులు అక్కడ ఉన్నాయి. అందువలన ఆ సిలువలో ఉన్నటువంటి వ్యక్తి కొన ప్రాణముతో ఉంటే ఒకవేళ ఆ పక్షులు ఫస్ట్ వాళ్ళగానే మనిషి కళ్ళను పొడుస్తాయి అంట. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూడండి, దాంట్లో ఆ పక్షి ఆ సిలువ మీద వాలడం చూపిస్తారు. మొట్టమొదటి కళ్ళు బీకేస్తాయి. ఆ కళ్ళు పొడిచేసి ఆ తర్వాత చర్మాన్ని, కన్నని మొత్తం బీకేస్తూ ఉంటే బ్రతికుండగానే. అది అప్పట్లో ఉన్న శిక్ష. యేసు ప్రభు వారి కాలం వచ్చేసరికి వెంటనే అప్పుడప్పుడు ఒక సిలువను తయారు చేసుకొని వచ్చారు. అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం చూసే ఆకారంలో ఉంది. టీ ఆకారంలో ఉన్న సిలువ మీద ఆ చెక్క మీద నిలబడి సిలువలో వేయబడినటువంటి వ్యక్తి ఒక రోజు అయిపోతే రెండో రోజు శ్వాస పీల్చుకోలేడు, ఇక బరువెక్కిపోద్ది శరీరం అంతా. దాని మీద ఆ చెక్క మీద నిలబడి పైకి ఇలాగని గాలి పీల్చుకుంటాడు, ఆ పైన చెక్క మీద తల వాల్చుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి సిలువ ఆకారం మార్చబడింది,
పైకి పెంచారు కనుక ఇప్పుడు ఆయన తలవాల్చడానికి స్థలము లేదు, క్రింద కాలికాడ చక్కబెట్టలేదు. అందుకని యేసు ప్రభువారు 6 రోజులు కొన ప్రాణంతో చనిపోయే వ్యక్తుల కంటే కూడా యేసు ప్రభువారు 6 గంటల్లోనే చనిపోయాడు. అందుకే రాజు కూడా ఆశ్చర్యపడ్డాడు, అతడు ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. శిలువ వాతావరణం భయంకరంగా ఉంది. రాత్రంతా తిప్పారు. ఉదయం 6 గంటలకి ఆయన చేతికి శిలువను అప్పగించారు. చివరి శిక్ష విధించబడింది. అలాగైతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోండి, అతన్ని చంపిన, నీతిమంతుని చంపిన పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అంటే వారందరూ కోరుకున్నారు, ఆ పాపం మీద మా పిల్లల మీద ఉండని అని. అలాగైతే సిలువ వేసుకోపోండి అని అప్పగించాడు. 6 గంటలకు ఆయన చేతికి సిలువ ఇచ్చారు. సిలువను తీసుకొని ఆయన సిలువను మోస్తూ వెళుతున్నాడు. అప్పటి వరకు సిలువని నేరస్తులకి ఒకే అడ్డకర్రని భుజాల మీద కట్టి ఇలాగా చేతులకి తీసుకొని వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు మీద కోపంతో, కక్షతో వారు ఏం చేశారంటే 2 కర్రలను కట్టి మొయ్యి అని చెప్పేసి, వాడి మీద పాపం తలవకూడదు, వాళ్ళ మీద పాపం తలవకూడదు మనం కానివ్వండి అని చెప్పేసి అంత భారమైన బరువును పెట్టారు. మనం ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాడుతూ ఉంటాం పాటలో, మొయ్యాలేని మ్రాను నొకటి మోపిరేసు వీపో పైన మొయ్యాలేక మ్రాను తోడా మోసాబోయే యేసు స్వామి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత. యేసు ప్రభు వారికి 2 కర్రలు కలిపి సిలువగా చేసి ఆయన భుజం మీద పెట్టి ఆ వీధులన్నీ తిప్పారు. వీధులు తిప్పాల్సిన పని ఏంటో తెలుసా? అంతకుముందు ఆయన ఆ గాడిద మీద ఊరేగాడు. ఎక్కడ ఊరేగాడు అంటే సామాన్యమైన ప్రజల ఇళ్ళ ముందు కాదు, అక్కడ అధికారుల ఇళ్ళ ముందు తిరిగాడు. ఈయనేదో గొప్ప అనుకున్నాడుగా, ఈయన రాజునని చెప్పుకున్నాడుగా, అధికారునని చెప్పుకున్నాడుగా అని అధికారుల ఇళ్ళ ముందుకు తిప్పుతున్నారు. ఇప్పుడు శాస్త్రుల ఇళ్ళ ముందు, పరిసయ్యుల ఇళ్ళ ముందు, యాజకుల ఇళ్ళ ముందు, ప్రధాన యాజకుల ఇళ్ళ ముందు, హేరోదు భవనం ముందు, పిలాతు భవనం ముందు, రాజధానిలో అధికారులు, శాస్త్రుల పరిసయ్యులు పిలాతు భవనం, హేరోదు భవనం లాగా అధికారుల గృహముల ముందు తిప్పుతున్నారు. ఇదిగో మిమ్మల్ని ఎదిరించిన వాడు గతి చూడండి, మిమ్మల్ని ఎదిరించిన వాడు గతి చూడండి. ఇలాగే ఉంటుంది శాస్త్రుల పరిచయాల్ని ఎదిరిస్తే, యాజకులు, ప్రధాన యాజకుల్ని ఎదిరిస్తే ఇలాగనే ఉంటుందని చెప్పడం కోసం వారి వీధుల్లో తిప్పుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు 6 గంటలకి శిలువ మోస్తూ ఆ కల్వరి గిరి దగ్గరికి వెళ్ళేసరికి, కపాలమనబడిన స్థలములోనికి, ఆ కొండ దగ్గరికి, కొండ మీదకి వచ్చేసరికి సమయం 9 అయింది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఇవన్నీ కూడా సమయాలు కూడా. సమయము 9. అప్పుడు యేసును సిలువ వేసినప్పుడు ఇంచుమించు సమయం 9 అని మార్కు సువార్తలో రాస్తున్నాడు. 9 గంటలకు ఆయనకు మేకులు కొట్టి సిలువను లేపారు. సిలువను లేపితే, సిలువను నాటితే సిలువలో నుండి క్రింద వాతావరణం అంతా చూస్తున్నాడు ప్రభు. వేదనపూరితమైనటువంటి భయంకరమైన బాధను అనుభవిస్తూ, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టబడి, శరీరం అంతా నాగడి సాళ్ళ వల్ల దున్నబడి, తలపై ముండకీరడం పెట్టబడి, ఆ తలంతా, శరీరం అంతా ఆయన రక్తవర్ణుడయ్యాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అన్నాడు చూసారా? రత్నవర్ణుడైపోయాడు. ఇప్పుడు ఆయన మనుషులు చూడనొల్లని వారిగా అయిపోయాడు. అలాంటి పరిస్థితులు ఆయన క్రిందకు చూస్తే ఆయన వస్త్రాలని చీట్లేసి పంచుకుంటున్నారు.
మార్గమున వెళుతున్న వారందరూ తలలు ఊచుచు, దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నవాడా, నిన్ను నీవే రక్షించుకొని కిందకి దిగిరా, మేము అప్పుడు నమ్ముతాము అంటున్నారు. తలలు ఊసి పెదవులు విరిసి హేళన చేస్తున్నారు. మార్గమును వెళ్ళేవారు అలాగనే అంటున్నారు. శాస్త్రులు పరిచయులు నిందిస్తున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ బయట నుండి వచ్చినటువంటి వారు, జలాట్లు అనేటువంటి వారు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, యాజకులు, ప్రధాన యాజకులు, సొంత ప్రజలు, గలిలయ నుండి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. గుంపులుగా ఉన్నారు. వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చారు. వారందరినీ చూస్తున్నాడు, నిందిస్తున్నారు, ఆయనని వస్త్రాలు చీట్లు వేసుకుంటున్నారు. ఇలాగ ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఓపిక తెచ్చుకొని, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు అని ఆ జరుగుతున్నాయన్నీ చూస్తూ యేసు ప్రభు లేఖనాలు నెరవేరుతున్నాయి. నా వస్త్రాలు పంచుకుంటారని లేఖనం చెప్పబడింది, నిజంగానే నా వస్త్రాలు పంచుకుంటున్నారు. మార్గమును వెళ్ళి వారందరూ దూషిస్తారని లేఖనం ఉంది, నెరవేరుతూ ఉంది. ఇవన్నీ చూసి ప్రభు బాధపడలా. వీరి కొరకు నా ప్రాణం పెడుతున్నా, లేటాటి దుర్మార్గుల కొరక నా ప్రాణం పెడుతుందని బాధపడలా. ఆయన సంతోషపడ్డాడు. వీళ్ళందరి కొరకు నా ప్రాణమును పెడుతున్నానని తండ్రి వైపు చూశాడు. తన నేత్రముల పైకెత్తగానే తండ్రి కనపడతా ఉన్నాడు అక్కడ సింహాసనం మీద. తండ్రి అని పిలిచాడు. బాగా అనారోగ్యంగా మంచంలో ఉన్నటువంటి పిల్లలు మిమ్మల్ని ఎప్పుడన్నా సరే మమ్మీ అని పిలిచారనుకో, మీ దగ్గరే ఉండి మమ్మీ అన్నారనుకో, అప్పుడు మీకు ఎలా ఉంటుందండి? హృదయం దవించిపోతూ ఉంటుంది. ఏందమ్మా చెప్పురా ఎంత ద్రవించిపోద్దో. తండ్రి చూస్తానే ఉన్నాడు. ఎందుకంటే లేఖనం ఉంది కదా, యెషయా గ్రంథములో, కుమారుని నలగొట్టుటకు తండ్రికి ఇష్టము. కుమారుని నలగొట్టడానికి తండ్రికి ఇష్టం. కారణం ఏంటంటే కోరుకొని వచ్చాడు కుమారుడు. అందువల్ల తండ్రి చూస్తానే ఉన్నాడు. సిలువలో ఉండి ఇట్లా పైకి చూస్తే తండ్రి సింహాసనం కనపడతానే ఉంది. తండ్రి వీరేమి చేయుచున్నారో వారికి తెలియదయ్యా. వాళ్ళు తెలుసు, కోరుకున్నారు ఈయన పాపం మా మీదకి రావాలని. కానీ ప్రభు అంటున్నాడు వారికి తెలీదు, లేఖనం నెరవేరాలి కదా, అందుకని ఇలా జరుగుతుంది కనుక దయచేసి ఆ పాపం వారి మీద మోపబాకు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వీరేమి చేస్తున్నారో అన్నాడు. ఎవరున్నారు అక్కడ? వీరు అంటే సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు అంటే సొంత ప్రజలు, అన్యులు, అందరూ గుంపుకూడి ఉన్నారు అక్కడ. అందరినీ కలిపి చెప్పేశాడు, వీళ్ళకి ఏమీ తెలియదయ్యా, వారిని క్షమించు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడే పక్షవాయు రోగితే ఏమన్నాడు? నీ పాపములు క్షమించాను, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడుగా. పాపాత్మురాలైన స్త్రీ వస్తే, అమ్మా నీ పాపములు క్షమించాను, నేను నిన్ను శిక్షించను అన్నాడే. ఎవరిని బట్టినా పాపములు క్షమించానన్నాడే. ప్రధాన యాజకులంతా వీడేంటి మనుషుడై ఉండి మనుషుల పాపాలు క్షమిస్తున్నాడు అని వారు కూడా అసూయపడ్డారు కదా. అలాగూ పాపములు క్షమించినటువంటి ప్రభు ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అందరూ నేను క్షమించాను అనొచ్చు కదా అనేటువంటి అర్హతను కోల్పోయాడు. కారణం ఏమిటంటే అప్పుడు దైవ మానవుడు ఆయన, ఇప్పుడు పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే పరిపూర్ణమైన మానవునిగా ఆయన జన్మించాడు. మానవునిగా ఇప్పుడు ఆ శిలువ శిక్షను అనుభవిస్తేనే మానవ దేహముతో ఆయన పరిశుద్ధుడు. దేహము మానవ దేహమే, కానీ దైవత్వమును పుచ్చుకొని వచ్చాడు. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అన్ని నామముల కంటే హెచ్చైన వాడు, ఆకాశ మండలము కంటే ఉన్నమతంగా హెచ్చించబడిన వాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు పౌలు భక్తుడు. క్రైస్తవ విశ్వాసిగా నువ్వు క్షమించగలవా? సావుకులుగా క్షమించగలరా? లోపలంతా హృదయం అంతా అసూయ ద్వేషంతో నింపబడి ఇతరుల్ని క్షమించలేని మనస్తత్వం.
ఈ మాట ద్వారా యేసు ప్రభు మనకు నేర్పించిన క్షమాగుణం మనం కలిగి ఉండాలి. క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం నేర్చుకోకపోతే నువ్వు విశ్వాసివి కాదు, నేను సావుకుని కాదు. ఎవరైనా ఒకటే, నీవైనా నేనైనా ఒకటే. మనల్ని పగవానిగా చూసేవారిని మనం క్షమించడం నేర్చుకోవాలి. మనం ఎవరిని పగవాళ్ళగా చూడకూడదు. నేర్చుకోండి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా. ఇంకా విడిచిపెట్టాల. కొంతమంది వాళ్ళని పగవాళ్ళగానే చూస్తారు. వాళ్ళని చూడగానే ఇరుగుతారు. వాళ్ళతో మాట్లాడిన అబ్బో వాళ్ళు చేసిన నాకు చాలా గుర్తున్నాయిలే అనుకుంటూ తిరుగుతారు. అంటే వీళ్ళ మనసులో వారి మీద ఇంకా ద్వేషం, అసూయ, పగ ఉంది. అవి లోపల పెట్టుకుంటే నువ్వేం విశ్వాసివి, లేకపోతే సావుకులు, విశ్వాసులు, స్వార్థికులు ఎవరైనా ఒకటే. మనసులో పెట్టుకొని అదే సాధిస్తే విశ్వాసి కాదు, సావుకులు, స్వార్థికులు కాదు. క్షమించే గుణం ఉండాలి. విశ్వాసి కంటే ముఖ్యంగా ఎవరికి ఉండాలి? మాకుండాలి ఇతరులని క్షమించే గుణం, అందరిని కలుపుకుపోయే గుణం. ఈ మాట ద్వారా మనం ఇది నేర్చుకుంటున్నాం. క్షమించమని అడిగాడు, మనం కూడా క్షమించాలి. ఈ మాట ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో శిలువలో ఉన్నటువంటి దొంగకి అప్పటి వరకు ఉన్నటువంటి స్వభావం మార్చబడింది. అది రెండో మాటలో చెబుదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని పలికాడో, మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించి ఇంతగా హింసించి దూషించి క్రూరముగా చిత్రహింసలో చేస్తున్న ప్రజలను క్షమించగలిగినప్పుడు అప్పటి వరకు కూడా దూషిస్తున్నటువంటి దొంగలు ఆయనని పరీక్షించారా? మనల్ని ఇలా సిలువ వేసినందుకు ఎంతగా వీరిని తిట్టుకుంటున్నాం, ఇంతగా మనం వీళ్ళని తిట్టుకుంటున్నాం. ఏమిటి మన పరిస్థితి? ఆ దొంగల్లో ఒకడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని సిలువ దిగవచ్చు, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. మరో దొంగ అంటున్నాడు, చూడండి ఏమన్నాడు అక్కడ, లోకాసువార్త 23వ అధ్యాయము 40వ వచనంలో అంటున్నాడు. రెండో వాడు అంటున్నాడు, వానిని గద్దించి, మొదటి వాడు ఏమన్నాడు చదవండి, అది కూడా పై వచనంలో, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాం, నీ గొప్ప శక్తి ఉందని ప్రజలందరూ అనుకున్నారు, నువ్వు అద్భుతాలు చేసావని విన్నాం, ఆశ్చర్యమైన కార్యాలు చేసావని విన్నాం, ఇప్పుడు నువ్వు రక్షించుకొని సిలువ దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో తప్పేమన్నా ఉందా? అంటే ఆ పొజిషన్లో నేనున్నా కానీ అంతే అంట. కారణం ఏమిటి చెప్పండి. ఆయనను గూర్చి వీళ్ళు విన్నారు. యోధి అరణ్యంలో తిరుగుబాటుదారులు వీరు. ఎవరు? దొంగలు, నేరస్తులు, సిలువేయబడిన వారు. యేసుక్రీస్తుని గూర్చి విన్నారు. యోధి అరణ్యములో జనాలతో కలిసి రోమా రాజ్యమును వారు నేలకొల్చాలని యుద్ధములు చేస్తూ పోరాటములు చేసే సమయంలో యేసును గూర్చి విన్నారు వీరు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని విన్నారు, ఎన్నో సూచక్రియలు చేశారన్న విన్నారు. ప్రత్యక్షంగా వీరు యేసు ప్రభుని కలిసినట్టు చరిత్ర కూడా ఉంది. దేనికి కలిశారు ప్రభువుని అంటే వీరి ముఠాలో చేర్చుకోవడానికి. యేసు ప్రభు చారలేదు. యేసు ప్రభు ప్రత్యేకంగా ఉన్న మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు ప్రభు. మనం అందరం రాజ్య స్థాపన కొరకే కదా ప్రయాసపడుతున్నాం. ఆ రాజ్య స్థాపన మనం చేద్దాం కలిసి ఉండి అంటే ప్రభు కలవలేదు. మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఈయన యేసుక్రీస్తుని గూర్చి విన్నారు నేరస్తులు కనుక ఇప్పుడు అంటున్నాడు, నువ్వు రక్షించుకో, నువ్వు క్రీస్తువు కదా, అభిషిక్తుడివి కదా, మమ్మల్ని కూడా రక్షించు అంటే
రెండో నేరస్తుడు అంటున్నాడు, ఇప్పుడు దాకా ఆయన చేసిన ప్రార్థన విన్నవాడు గనక ఇంతటి జాలి గుండె, ఇంతటి దయ ఈయనలో ఉందా అని సిలువలో ఉండగానే ప్రభువుని గూర్చి విన్నాయన్నీ జ్ఞాపకం చేసుకొని, అందుకే ప్రజలలో ఈయన కొనియాడబడ్డాడు, పొగడబడ్డాడు, స్తుతించబడ్డాడు అని ఈ నేరస్తుడు యేసు ప్రభు మాటలు విని ఆ నేరస్తుని, ఇంకొక నేరస్తుని, మొదటగా ఆ యేసు ప్రభువుని అడిగినటువంటి నేరస్తుని అంటున్నాడు, రేయ్ ఏం మాట్లాడుతున్నావు, ఆయన్ని నిందిస్తున్నావు ఏంటి? వానిని గద్దించి, మనమైతే నీవు నేను ఇదే శిక్షా విధిలో ఉన్నాం, మనము శిక్షింపబడవలసిన వారమే. కారణం ఏమిటంటే మనం చేసిన ఘోరమైన పనులు. ఈయన అలాంటి వాడు కాదు. మనమైతే నీవు ఆ శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటున్నాడు. ఏంటి, ఒక నేరస్తుడు, కరుడు కట్టిన నేరస్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నీవు నేనైతే ఇదే ఆ శిక్షలో ఉన్నాం, మనం ఈ శిక్ష అనుభవించడానికి ఉన్నాం. కానీ ఇతను దేవునికి నువ్వు భయపడవా అన్నాడు. ఎంత మంచి మాట అండి, దేవునికి స్తోత్రం. అంటే దొంగ కూడా ఈయన దేవుడు అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం అంటున్నాడు. ఏమన్నాడో తెలుసా? మనకిది న్యాయమే, మనం చేసిన దానికి మనం తగిన ఫలం పొందుతున్నాము. ఇతడు ఏ తప్పిదము చేయనివాడు. ఎంతగా గుర్తించాడండి. ఇతడు దేవునికి భయపడు, ఇతనిలో ఏ తప్పిదము లేదు అని మారు మనస్సు పొందాడు. దేవునికి స్తోత్రం. సిలువలో ఉండగా అతడు రక్షకుడిని గుర్తించాడు. ఇతడు రక్షకుడు, దేవుడు రక్షకుడు అని గుర్తించి మార్పు చెందాడు, మారు మనస్సు పొందాడు. సహోదరి సహోదరులారా, దొంగ సిలువలో ఉన్నాడు. దొంగ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. చాలామంది అంటారు, ఆఖరి క్షణంలో దొంగలాగా మనం కూడా రక్షించబడవచ్చులే అనుకుంటారు. దొంగ పరిస్థితి వేరు. ఉదయం ఎక్కడున్నాడు ఆయన? దొంగ ఎక్కడున్నాడు? ఉదయం జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. సాయంత్రానికి ఎక్కడుంటాడు? చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం ఆరంభం కాబోతుంది కనుక శవాలను ఉంచరు. సాయంత్రానికి కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపేస్తారు. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. ఉదయం అతడు జైల్లో ఉన్నాడు, మధ్యాహ్నానికి సిలువ మీద ఉన్నాడు, సాయంకాలానికి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. ఇతడు చివరి క్షణాలు ఇక ఏమి లేదు, చనిపోతే నిత్య నరకాగ్ని. చివరి క్షణాల్లో గుర్తించాడు, దేవుణ్ణి గుర్తించాడు, అతడే రక్షకుడని గుర్తించాడు గనక నిజముగా ఇతడు రాజే, ఈయన రాజ్యం వేరు, ఆ రాజ్యముతో ఈయన ఖచ్చితంగా వస్తాడని అప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు. ఆయనను చూసి యేసు ఏమన్నాడు? ఇందాక ఆ పక్కన ఉన్న దొంగకి ఏం చెప్పాడు? ఇతడు క్రీస్తు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు అన్నాడంట. రక్షకుడా, నీవు రక్షకుడివి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, లేక నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనగలవా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇక సమయం లేదు కనుక ఆయనకి మారు మనసు పొందాడు, రక్షకుని గుర్తించాడు, దేవునిగా ఒప్పుకున్నాడు. నన్ను రక్షించయ్యా, నీ రాజ్యంలో నాకు స్థలం ఇవ్వు అని అడిగాడు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఇంత మార్పు చెందావు, మారు మనసు పొందావు, నీ కాకపోతే దేవుని రాజ్యం ఎవరికి ఉంటుందయ్యా అని ప్రభు అంటున్నాడు. నేడే అన్నాడు. నేడు అంటే ఎప్పుడు? నిన్న మొన్న రేపు ఎల్లుండి కాదు, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అన్నీ వ్యక్తిగతంగా చెబుతున్నాడు ప్రభు. రేపు కాదు, ఈరోజే నీవు అన్నాడు. నీవు, మీరందరూ అనలా,
మీరందరూ మీ ఇంటోళ్ళంతా వస్తారు అనలా. నీవు నీవు మార్పు చెందావు, రక్షకుని గుర్తించావు, రక్షించమని అడిగావు. కాబట్టి నీవు నాతో కూడా అన్నాడు. ఎవరితో కలిసి వెళ్తాడు ఇప్పుడు ఆయన పరదేశ్కి? ఆయన నేను ముందెళ్ళిపోతున్నాను, గాబ్రియేలు నువ్వురా, లేకపోతే మికాయేలు నువ్వురా, ఇదిగో ఆయన తీసుకొని రండి అని చెప్పలా, నాతో కూడా అన్నాడు. ఎంత ధన్యుడండి అతను. ప్రభువుతో కలిసి పరదేశంలోనికి వెళ్ళడానికి. ఒక బైబిల్ వ్యాఖ్యాతకర్త ఒక ఆయన, అంటే బైబిల్లో లేదులేండి, మళ్ళీ బైబిల్లో ఉందని వాదించబాకండి. బైబిల్లో ఉంది, బైబిల్లో లేదు, అటు చెప్పాడు పాస్టర్ గారు ఎటు చెప్పాడు అనబాకండి. మెసేజ్లు కూడా అయ్యి పెట్టబాకండి. ఒక బైబిల్ వ్యాఖ్యానిస్తూ ఒక చిన్న పుస్తకం ఒకటి రాశాడు. ఆ రోజు యేసు ప్రభువారు పరదేశంలోనికి వస్తున్నారని పరదేశంలో ఒక సభ ఏర్పాటు చేశారంట. స్వాగతం పలకడానికి పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు, భక్తులు, దేవుని దూతలు అందరూ కూడా వెల్కమ్ పలకడానికి ప్రభువు కొరకు ఒక దండ తీసుకొని ఉన్నారంట. బైబిల్లోది కాదు, అందుకే నేను ముందే చెబుతున్నా, విమర్శించొద్దని. ఒక ఆయన వ్యాఖ్యానించాడు. స్వాగతం పలకడానికి అందరు ఇత్యాది భక్తులు, ఆదాము హెబేలు మొదలుకొని ఇత్యాది భక్తులందరూ పరదేశంలో ఉన్న వారంతా లేచి నిలబడి యేసు ప్రభు వారికి స్వాగతం పలకడానికి వచ్చేసరికి యేసు ప్రభుతో పాటు ఎవరో ఇంకొక ఆయన వస్తున్నాడంట. ఉండండి, మనము ఒక దండ తెచ్చాం, ఇద్దరు వస్తున్నారు ఎవరు అని చూస్తున్నారంట. దగ్గరికి వచ్చేసరికి ప్రభుతో పాటు ఎవరున్నారు? సిలువలో యేసు ప్రభుని క్షమించమని అడిగి ప్రభు అభయమును పొందిని ప్రభుతో పాటే వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇది ఒకవేళ ఊహై ఉండొచ్చు, కానీ ఎంత శ్రేష్టమైన తలంపు. నేడు ఈరోజే నాతో కూడా, క్రీస్తుతో కూడా ఉంటే ఒక భద్రత. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఆయన యేసు ప్రభుతో కలిసి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి శిక్ష ఉందా? లేదు. ఆఖరి క్షణములో మార్పు చెంది మారుమనసు పొందాడు. ప్రభువుతో కలిసి ఆయన ఆ పరదేశంలోనికి వెళ్ళాడు. మరణము నుండి తప్పించబడ్డాడు. మరణ శిక్ష ఇప్పుడు లేదు అతనికి. పరదేశంలో ఉన్నాడు. రేపటి దినాన ప్రభు వచ్చినప్పుడు మనమందరము కూడా ప్రభువును కలుసుకునే సమయంలో ఈ సిలువలో రక్షించబడి ప్రభు ద్వారా మెచ్చుకోనబడి పరదేశంలోనికి ప్రభుతో వెళ్ళినటువంటి ఈ దొంగను కూడా, రక్షించబడిన దొంగని కూడా మనమందరము చూస్తాం. అటు దినము కొరకు మనమందరం ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.